తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలపై దృష్టి సారించారు. తిరుమలలో బాలాజీ నగర్లో వెలసి ఉన్న 1050 ఇళ్లను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. ఏదైతే రికార్డులో లేని వాహనాలను 13 టూ వీలర్లను గుర్తించినట్లు సిఐ శ్రీరాములు తెలిపిన పరిస్థితి. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కూడా ఈ కారిడార్ సెర్చ్ ను నిర్వహించినట్లు సిఐ తెలిపారు. ఏదైతే బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తారు కాబట్టి భద్రతా చర్యలపైన ఇప్పటికే అధికారులు దృష్టి సారించి తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాలాజీ నగర్ ప్రాంతంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా ఇంటింటిని తనిఖీ చేశారు. అనధికారికంగా ఎవరైనా ఉంటే వారిని పోలీసులు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. తిరుమలకు అనుమానితులు ఎవరైనా వారి విషయాలను పోలీసులకు తెలపాలంటూ కూడా పోలీసులు ఈ సందర్భంగా తిరుమల స్థానికులకు సూచించారు. బండ్లో పెట్టండి. అది ఇల్లా ఆధార్ కార్డు. హలో బాజీ బాగా కవర్ ఊరు దగ్గర ఇక్కడ మామూలు సివిల్ పెయింటింగ్ వర్క్ సార్. దానికోసం ఎక్కడుంటావు? కిందకి పోతావు. మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? వెళ్ళిపో పని కోసం. ఎక్కడ పని ఎక్కడ చేస్తాను? 5 పవన్ సార్. పవన్ ఈ బండి అది నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సందర్భంగా ఈరోజు రాజశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు టీటీడీ సివిఎండ్ఎస్ఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరుమల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుమల బాలాజీ నగర్లో నాకాబందీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశము బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భద్రత అనే అంశం మీద ఇది నిర్వహించడం జరిగింది. దాదాపు 1050 హౌసెస్ని మనం కార్డన్ సెర్చ్లో భాగంగా చెక్ చేయడం జరిగింది. అందులో 235 లాక్ హౌసెస్ ఉన్నాయి. 816 హౌసెస్ని తరోగా చెక్ చేయడం జరిగింది. అందులో మనకు ఒక 13 మంది ఇక్కడ వాళ్ళు స్థానికంగా కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, ఎందుకు ఇక్కడ ఉన్నారనేది వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఒక 5 ఇర్రెగ్యులారిటీస్ని, అంటే వాళ్ళు అనాథరైడ్గా ఇక్కడ అంటే నివాస స్థానంలో వ్యాపారం చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అది కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకి లెటర్ రాసి పంపిస్తాము. అదేవిధంగా ఒక 4 వీలర్స్ 3 వితౌట్ ప్రాపర్ రికార్డ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల వాటిని సీజ్ చేయడం జరిగింది. 13 టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ నాకాబందీ కార్యక్రమంలో స్థానిక లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు, అదేవిధంగా విజిలెన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ ఫారెస్టు, టీటీడీ ఫారెస్టు, అదేవిధంగా ఫైర్, టీటీడీ రెవెన్యూ, మన రెవెన్యూ అందరూ కలిసి సంయుక్తంగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇచ్చేశారు. మనకు స్థానిక పబ్లిక్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఏదైనా ఉంటే వాళ్ళతో ఇక్కడ పబ్లిక్తో కూడా బాగా ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏదైనా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కానీ ఏదున్నా కూడా పోలీస్తో షేర్ చేసుకునే విధంగా వాళ్ళని గైడ్ చేయడం జరిగింది.